టోటల్ దీని రూపురేఖలే మార్చి గణేష్ నిమజ్జనోత్సవానికి ఇక్కడ గత 5 సంవత్సరాలుగా బ్రహ్మాండంగా జరుగుతుందంటే దీనికి కారణం స్థానిక శాసనసభ్యులు, గణేష్ ఉత్సవ సమితి అందరూ కూడా చైర్మన్ గారు అందరూ కలిసికట్టుగా దీనికి ప్రతి సంవత్సరం పనిచేసుకుంటూ పెంచుకుంటూ స్థానికంగా గణేష్ నిమజ్జనోత్సవానికి ఎక్కడెక్కడ ఏ అవసరాలు ఉన్నాయో సంవత్సరం దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేసుకుంటూ ఈరోజు ఈ స్థాయికి బ్రహ్మాండంగా తీసుకొచ్చున్నాం. స్థానికంగా ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అందరూ తెలుసు. అయినప్పటికీ ఈ మధ్య నేను ప్రత్యక్షంగా చూసింది 3 సార్లు శ్రీధరన్ వచ్చాడు, 10 సార్లు పైన కిరణ్ వచ్చాడు మంత్రి గారి దగ్గరికి. సార్ కనీసం ఒక 100 కోట్ల రూపాయలు కావాలా, ఇక్కడ దీన్ని డెవలప్ చేయాలని చెప్పి అనేక సందర్భాల్లో మంత్రి గారి దగ్గరికి శ్రీధరన్న కావచ్చు, గిరణ కావచ్చు, కొన్ని సందర్భాల్లో శ్రీరన్న కూడా సార్ ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా డెవలప్ చేయమని చెప్పారు. దీనికి కేవలం నిన్న రాత్రే గిరణ చెప్పాడు నాకు. నిన్న రాత్రి నారాయణ సార్ గారు చెప్పారు 50 కోట్ల రూపాయలు దీనికి శాంక్షన్ అయిందని చెప్పి ఈ ప్రాంతం అభివృద్ధి కొరకు రూరల్ శాసనసభ్యులు శ్రీధరన్న ఏదైతే కోరారో దాని కోరిక మేరకు నుడా చైర్మన్ గారి అడిగిన దాని మీద ప్రభుత్వం వైపు నుంచి ఈ అభివృద్ధి కొరకు 50 కోట్ల రూపాయలు శాంక్షన్ అయిందని చెప్పి రాత్రే గిరన్న నిన్న సాయంత్రం చెప్పడం కూడా జరిగింది. అనేక సందర్భాల్లో ఈ ప్రాంత అభివృద్ధి కొరకు నేను చూసిన నెల్లూరు చెరువు వేరు, ఈరోజు నేను చూస్తున్నటువంటి ఈ గణేష్ ఘాట్ వేరు. మరింతగా ఇంకా అభివృద్ధి చేసేదానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. రేపు రాబోయే గణేష్ నిమజ్జనోత్సవానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి అన్ని శాఖల అధికారులు, అటు మున్సిపల్ ప్రధాన పాత్ర మున్సిపల్, రెవెన్యూ, పోలీస్, ఎలక్ట్రికల్, ఈ 4 శాఖలు అనుభవజ్ఞులైన అధికారులు ఉన్నారు. ప్రతి సంవత్సరం చేసినటువంటి అనుభవం ఉంది. ఇటు అందరూ కలిసికట్టుగా రేపు జరగబోయే నిమజ్జనోత్సవం కూడా బ్రహ్మాండంగా జరుగుతుందని ఆశిస్తూ ఈ టెక్నో ఒలింపియాడ్, సివో స్పార్క్, మెడి స్పార్క్ వంటి ఆధునిక అకాడమిక్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్, సైన్స్ అవగాహన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డు కరికులంలలో అత్యుత్తమ ఫలితాల సాధనకు దృఢమైన పునాది వేస్తోంది నారాయణ. అనుభవజ్ఞులైన అధ్యాపకుల సమగ్ర మార్గదర్శకత్వంలో ప్రతి విద్యార్థిలో లాజికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ కి పదును పెట్టి జాతీయ స్థాయి విజేతలుగా తీర్చిదిద్దుతూ వారి ప్రతిభను శిఖరాగ్రాలకు చేరుస్తోంది నారాయణ. అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, అత్యుత్తమ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ తో కూడిన సాంకేతికతతో కూడిన విద్యా వాతావరణం, విశాలమైన ప్లేగ్రౌండ్, పరిశుభ్రమైన డైనింగ్ హాల్లో రుచికరమైన పోషకాహారం, సౌకర్యవంతమైన హాస్టల్ సదుపాయాలు కల్పిస్తోంది నారాయణ. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. వావిలేటిపాడు, ధనలక్ష్మీపురం, నెల్లూరు.